మా అమ్మని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు తలుచుకుంటే చాలా ఏడుపొస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో టిఫిన్ చేసి పెడుతుంటే నాకొద్దమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వాళ్ళ నాన్నతో హోటల్‌కి వెళ్ళి దోస, పూరి, గారె తింటున్నారమ్మా. ఎప్పుడు నేను ఇడ్లీ తినాలా? నాకు ఈ ఇడ్లీ వద్దు అని గొడవ చేసేదాన్ని. మా అమ్మ, నాన్న వాళ్ళకి ఇడ్లీ ఉంచుకోకుండా మరి రాత్రి మిగిలిన చద్దన్నం తిని మాకు, మా చెల్లెలికి టిఫిన్ పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు ఆ వయసులో ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఒక అమ్మ అయ్యాకే తెలుస్తుంది ఆ విలువ. నేను టిఫిన్ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు నచ్చలేదంటే ఎంత నాకు బాధేస్తుందో నాకు మాత్రమే తెలుస్తుంది. ఎంతైనా అమ్మ చేతి వంట మనం ఎంత ట్రై చేసినా ఆ రుచి రాదు. సారీ అమ్మ. మనం ఎంత కోపంగా ఉన్నా మాట్లాడడం మానవద్దు. అది అమ్మా నాన్నల దగ్గర అయినా, అత్త కోడల మధ్య కానీ, సిస్టర్స్ మధ్య కానీ, ఆడపడుచుల దగ్గర కానీ, ఫ్రెండ్షిప్ దగ్గర కానీ మనం మాట్లాడకపోతే సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా మన గొడవల్ని బయట వారికి అస్సలు చెప్పకూడదు. ఎక్కువగా మనం చేసేది అత్త కోడలు గొడవ అయినా ఎప్పుడోకప్పుడు అత్త కానీ కోడలు కానీ పక్కింటికో ఎదురింటికో చెప్పిద్ది. అస్సలు చేయకూడదు. కామన్గా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో గొడవ వస్తుంది. వంట విషయంలో కానీ, సరుకుల విషయంలో కానీ, బట్టల దగ్గర ఏదో ఒక విషయంలో మనమే కాంప్రమైజ్ అయ్యి ఉండాలి. కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి. అప్పుడే ఇల్లైనా మనసైనా బాగుంటుంది. అలానే మన నోరు చాలా అదుపులో ఉంటే మంచిది. ఈ విలువ ఇవ్వని వారితో అస్సలు మాట్లాడకండి. సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోవడం ఒక మంచి అలవాటు ఉంది. అది మనకి ఇతరులని సులభంగా నమ్మేస్తాం. మనం ఎవరైనా సరే ఇతరులు ఏదైనా చెప్తుంటే సులభంగా నమ్ముతాం. అది మంచిదో కాదో మనమే ఆలోచించుకోవాలి. లైఫ్ చాలా చిన్నది. సో హ్యాపీగా ఉండి ఉన్న దాంట్లో సంతోషంగా జీవించాలి. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. అంతేగాని ప్రతిదానికి కోపంగా ఉండకూడదు. ఎందుకంటే మనం కొన్ని రోజులైనా హ్యాపీగా జీవిస్తేనే కదా మన లైఫ్ కూడా బాగుంటుంది.